హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలోకి వెళ్దాం. ఈరోజు నేను జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తానండి. జొన్న రొట్టె చేయడం పెద్ద కష్టమేం కాదండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. దాంతోపాటు కొన్ని టిప్స్ కూడా ఉన్నాయి, అవి ఫాలో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. నాకు తెలిసిన కొన్ని టిప్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను, కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక ప్రిపరేషన్లోకి వెళ్దాం. నేను ఒక గ్లాస్ జొన్న పిండిని తీసుకుంటున్నాను. దీంతో 2 జొన్న రొట్టెలు అవుతాయి. రొట్టెలు చేయడానికంటే ముందు మనం ఏం చేయాలంటే, ఒక గిన్నెలో ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని అది నీళ్ళతో బాగా శుభ్రంగా కడుక్కొని కొన్ని మంచినీళ్ళు వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. రొట్టెలు చేసుకోవడానికి ఇలాంటి ఐరన్ పెనం అయితే బాగుంటుంది. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మనం పెనం డ్రైగా ఉన్నప్పుడు దాని మీద రొట్టె వేసినాం అనుకోండి, అది ఒక్కోసారి అతుకుపోతుంది, తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక 2 డ్రాప్స్ కుకింగ్ ఆయిల్ వేసి టిష్యూతో పెనమంతా స్ప్రెడ్ చేసినాం అనుకో, అప్పుడు రొట్టె ఈజీగా తిప్పివేయడానికి వస్తుందన్నమాట. ఇప్పుడు జొన్న పిండిని ఒక బౌల్లో వేసి కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఇలా తడుపుకోవాలి. మనం పిండి ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్లో సగం వరకు నీళ్ళు మాత్రం దీనికి సరిపోతాయండి. ఇప్పుడు ఆ పిండిలో సగం తీసుకొని పీట మీద ఉంచి చేతికి కాస్త తడి చేసుకుంటూ ఆ పిండిని బాగా పిసుకుతూ మర్దన చేయాలి. ఇది మరొక టిప్ అండి. పిండిని ఎంత బాగా పిసికితే రొట్టె అంత బాగా వస్తుంది. పిసికిన పిండిని ఇప్పుడు బిళ్ళలాగా చేసుకొని పీట మీద డ్రై పిండిని చల్లుకొని నెమ్మదిగా చేత్తో తడుతూ ఇంకో చేత్తో దానికి రౌండ్ షేప్ వచ్చేలాగా సపోర్ట్ చేస్తూ ఉండాలి. అవసరమైనప్పుడు చేతికి డ్రై పిండిని అద్దుకుంటూ నేను చూపిస్తున్నట్లుగా రొట్టెని తట్టాలి. ఇంకొక టిప్ ఏంటంటే, పిండి ఫ్రెష్గా ఉన్నప్పుడు, అంటే పిండిని మరపట్టించిన ఒక వారం 10 రోజుల వరకు రొట్టె బాగా వస్తుంది. ఆ తర్వాత పాతబడే కొద్దీ విరిగిపోతుంది. అలాంటప్పుడు తడపడానికి వాడే నీటిని బాగా వేడి చేసి ఆ నీళ్ళతో పిండిని తడిపి మిగతా ప్రాసెస్ చేసినామనుకోండి, అప్పుడు రొట్టె బాగా వస్తుంది. బాయిల్ అవుతున్న నీటిలోకి పిండి వేసి తడిపి కాసేపు మూత పెట్టి ఆ తర్వాత కూడా రొట్టె చేయొచ్చు. కొంచెం పిండి ఉడికినట్లయి ఈజీగా వస్తుంది రొట్టె. ఆ పిండిని చపాతీ కర్రతో కూడా రుద్దుకుంటూ రొట్టె చేసుకోవచ్చు. కానీ నాకు అలా చేసిన రొట్టెల కంటే కూడా ఇలా చేత్తో తడుతూ చేసుకున్న రొట్టెల టేస్టే బాగా నచ్చుతుందండి. అందుకే నేను ఇలాగే చేసుకుంటాను. పిండి కొద్దీ రొట్టె అంటారు కదా, అలాగా మనం ఎంత పిండి తీసుకున్నామో దాన్ని బట్టి రొట్టె యొక్క సైజు, మందము ఉంటాయి. స్టవ్ని హైలో ఉంచి చేసిన రొట్టెని జాగ్రత్తగా పెనం మీదకి వేయాలి. పిండి అంటిన భాగం పైకొచ్చేలాగా రొట్టెని వేయాలి. ఒక 1/2 నిమిషం ఆగి క్లాత్తో నీటిని తీసుకొని ఆ రొట్టెనంతా తడపాలి. ఇంకో 1/2 నిమిషం ఆగిన తర్వాత తడి కొంచెం ఆరుతున్నప్పుడు రొట్టెని జాగ్రత్తగా తిప్పివేయాలి. కాసేపు ఆగి రొట్టెని అటు ఇటు తిప్పుతూ కాల్చాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా చేసుకుని వేడి వేడి రొట్టెని కర్రీతో కానీ పప్పుతో కానీ తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా రసం, సాంబార్, పచ్చడి ఇలా వేడితో అయినా రొట్టెలు సూపర్గా ఉంటాయి. సద్దపిండితో చేసే రొట్టెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. సంక్రాంతి అప్పుడు భోగి రోజున నువ్వులు అద్దిన సద్ద రొట్టెలు మేము తప్పకుండా చేసుకుంటామండి. ఆ సద్ద రొట్టెల్లోకి అన్ని కూరగాయలు వేసి చేసే కలగూర చేస్తాను. ఆ కాంబినేషన్ గురించి ఇంకా చెప్పనవసరమే లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలా భోగి రోజున నువ్వులు అద్దిన సద్ద రొట్టెలు, కలగూర చేసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి. రొట్టెలు చేయడం రాని వారు ఇలా నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ కాస్త ప్రాక్టీస్ చేశారంటే మీరు కూడా ఈజీగా రొట్టెలు చేసేయచ్చు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.